సో, ఈరోజు మనం ఐవీఎఫ్‌లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుందాము. మనం ఐవీఎఫ్‌లో ఏంటంటే మనం ఎగ్, స్పెర్మ్ కలిపి ఎంబ్రియో అనేది ఫార్మ్ చేస్తాము. సో, మనం గుడ్ క్వాలిటీ డే 5 బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ చేసినా కూడా మనకి దాని జెనెటిక్ నేచర్ అనేది పైకి తెలియదనమాట. ఓన్లీ మనం మార్ఫాలజీ బేసిస్‌గా అంటే చూడ్డానికి ఎట్లా ఉందో దాని బేసిస్‌గా మాత్రమే మనం గ్రేడింగ్ చేసి మనం బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తాం. బట్ దాని జెనెటిక్ నేచర్ అంటే దాంట్లో ఏదన్నా ఎన్యూప్లాయిడీస్ అంటామనమాట. సో, మోస్ట్ కామన్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్‌కి ఈ ఎన్యూప్లాయిడీ అబ్నార్మాలిటీస్ అనేవి కామన్. సో, ఇట్లా ఎంబ్రియో రిపీటెడ్‌గా ఫెయిల్ అవుతుంది అనంటే మనం ఆ ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయొచ్చు. దీన్ని మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. సో, ఈ పీజీటీ చేసి మనం ఆ ఎన్యూప్లాయిడీస్ ఏదైనా పర్టిక్యులర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రూల్ ఔట్ చేసుకుంటే మనకి యూప్లాయిడ్ బ్లాస్టోసిస్ట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే మనకి ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. ఎవరికైనా ఎంబ్రియో క్వాలిటీ గనుక పూర్‌గా వస్తుంది, పూర్ గ్రేడ్ బ్లాస్టోసిస్ వస్తున్నాయంటే అసలు ఎందువల్ల అట్లా వస్తుంది? ఏదైనా ఎగ్ క్వాలిటీ ప్రాబ్లమ్ ఉందా? లేదంటే స్పెర్మ్‌లో డీఎన్ఏ డ్యామేజ్ అనేది ఉంటది. సో, దీన్ని మనం స్పెర్మ్ డీఎఫ్ఐ టెస్టింగ్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. సో, ఈ స్పెర్మ్ డీఎఫ్ఐ చేసుకొని హైగా ఉంటే దాన్ని మనం ట్రీట్ చేయడము. సో, ఇలాంటి ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి మనం కొంచెం స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అనేది నెక్స్ట్ టైమ్ మోడిఫై చేసినట్లయితే దీనివల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట. అండ్ ఇవే కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ చేసినా కూడా ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ అంతా బావుంది. ఇంకా పీజీటీ జెనెటికల్లీ టెస్టెడ్ నార్మల్ ఎంబ్రియో అయినా కూడా రిపీటెడ్‌గా ఫెయిల్ అవుతుంది అనంటే నెక్స్ట్ మనకి ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండొచ్చు బాడీలో. సో, ఈ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ వల్లనే అది ఓవర్ యాక్టివ్ కానీ, అండర్ యాక్టివ్‌గా ఉండడం వల్ల కానీ మనకి ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వదన్నమాట. సో, రీసెంట్‌గా మనకి ఇమ్యూనాలజీ అనే దాంట్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయన్నమాట. సో, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ టాక్రోలీమస్ కానీ, ఎల్ఐటీ థెరపీ అని కానీ ఇట్లా చాలా ఈ మధ్య వింటున్నాం కదా! సో, ఇలాంటి ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ప్రాపర్‌గా ఐడెంటిఫై చేసి ఏదైనా పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఉంది అనంటే దానికి స్పెసిఫిక్‌గా ట్రీట్ చేసినట్లయితే డెఫినెట్‌గా మనకి రీసెంట్‌గా ఉన్న అడ్వాన్సెస్‌తో ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్‌లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయన్నమాట.